ఫ్రెండ్స్, మిత్రులలో మంచి మిత్రులు అంటే నాకంటూ ఎవరు లేరు. నాకు ఉన్నదల్లా ఇక ఈ రెండు శునకాలు మాత్రమే. చూడండి ఎంత హ్యాపీగా ఆడుకుంటే పొద్దున్న లేచి వాటితో పాటు నేను కూడా ఆడుకుంటాను. ఈ రెండు నేను ఏది చెప్తే అది చేస్తాయి అన్నమాట. ఈ రెండు శునకాలు కూర్చోమంటే కూర్చుంటాయి, లేవమంటే లేస్తాయి, ఏం చేయమంటే అది చేస్తాయి అన్నమాట. వీటికి ఉన్న విశ్వాసం మనుషులకైతే ఉండదు ఫ్రెండ్స్, ఏ మనిషికి కూడా ఉండదు. అనుకుంటాం మనం మంచి వాళ్ళం మనలో కూడా స్వార్థం అనేది ఉంటుంది. మనం కూడా మాటలు తప్పుతూ ఉంటాము, అబద్ధాలు ఆడుతూ ఉంటాము. అంటే సమయాన్ని బట్టి, కావాలని కాదు, సమయాన్ని బట్టి. చూడండి వీటికి స్వార్థం అనేది ఉండదు. తన యజమాని ప్రాణంగా అనుకుంటాయి ఇవి రెండు. చూడండి ఎలా ఉన్నాయో చూడండి. ఒకటి ఇంటి బయట ఉంటుంది ఫ్రెండ్స్, ఒకటి ఇంటి లోపల ఉంటుంది. ఈ రెండు కూడా ఎందుకంటే ఒక దగ్గర వేస్తే రెండు ఒక్కోసారి కోపంలో కొట్లాడుకుంటాయని చెప్పేసి అట్లా ఒక దగ్గర ఏం తీసి ఒకటి ఇంటి బయటనే ఉంటుంది, ఇంటి లోపల ఒకటి ఉంటుంది. కుక్కలు అంటే మనం చాలామంది చిన్న చూపు చూస్తామన్నమాట, కానీ అలా చూడడం మాత్రం చాలా తప్పు. విశ్వాసం అంటే ఏందనేది ఈ కుక్కల ద్వారా మనం నేర్చుకోవాలి మనుషులు ఫ్రెండ్స్. ఎందుకంటే నరం లేని నాలుక ఎన్ని రకాలైన మారుతుంది అంటారు, దానికి నిదర్శనమే ఈ శునకాలు. వీటికి ఉన్న మనుషులకైతే ఉండదు. మనిషి టైంను బట్టి మారుతూ ఉంటాడు. ఈ కుక్కలు అట్లా కాదు, ఎప్పుడైనా ఒకేలాగా ఉంటాయి. అవి చచ్చే వరకు కూడా ఒకేలాగా ప్రవర్తిస్తాయి అవి. అందుకే ఈ శునకాలను పెంచండి. ప్రతి ఇంట్లో కుక్కలు ఉండేటట్టు చూసుకోండి. యజమాని ప్రాణాలను సైతం కాపాడుకునేలాగా తన ప్రాణాలు త్యాగం చేసి యజమాని ప్రాణాలను కాపాడుతాయి అవి. అంటే ఒక రకం కాదు, వీటి గురించి ఎన్ని రకాలుగా చెప్పిన తక్కువనే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి నలుగురికి. ప్రతి ఇంట్లో మంచి కుక్కను పెంచుకోండి, ఆ పరమశివుడే మీ దగ్గర ఉన్నట్టు ఉంటుంది. వాటి కళ్ళలో జాలి, దయ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ చాలా. అది ఇలా దీనంగా చూస్తూ ఉంటే చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. సండీ, సిట్ డౌన్, సిట్ డౌన్, సిట్ డౌన్, సిట్ డౌన్, ఏయ్ సిట్ డౌన్, సిట్. ఇగో చూడు సండీ, ఏయ్ సిట్ డౌన్, సిట్ డౌన్, కరా, సిట్ డౌన్, సిట్ డౌన్, సిట్ డౌన్, సిట్ డౌన్, సిట్ డౌన్. చూడండి ఫ్రెండ్స్ ఎలా కూర్చుందో. అంటే ఇది టాయిలెట్ టైం కాబట్టి దానికి తిరుగుతూ ఉంది. ఇంట్లో అంటే చెప్పినట్టు ఉంటుంది, ఇది టాయిలెట్ టైం కాబట్టి ఇప్పుడు కూడా విన్నది మాట. సరే ఫ్రెండ్స్, బాయ్.